అతి కామి, అతి క్రోధి, అతి లోభి, అతి మోహి, ఇన్సే భక్తి న హోయ్. ఎవరైతే అతి లోభులో, అతి కాముకులో, అతి క్రోధులో, అతి మోహులో, వీరికి ఆ భక్తి కలుగనే కలుగదు. భక్తి కరే కోయి సూర్మా జాతి వరన్ కుల్ ఖోయ్. భగవంతుడు యుద్ధరంగంలో తన ప్రియతమ అర్జునునికి సత్సంగానికి మించి దేనికి కూడా అంగీకరించాడు, దేనిని ఒప్పుకోడు. ఎంత బిజీ సమయం అయి ఉంటుంది. రెండు వైపులా సేనలు నరుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా అక్కడ సత్సంగం అవసరం కనిపించింది. మనం కూడా రెండు సేనల మధ్య జీవిస్తూ ఉన్నాం. మన విషపు బ్యాక్టీరియా మరియు ఆరోగ్య రక్షణ చేసే బ్యాక్టీరియా. ఆ విషపు బ్యాక్టీరియాతో మనకు అప్పటి వరకు లెక్కలేదు. ఎప్పటి వరకైతే మన విల్ పవర్, మన రోగనిరోధక శక్తి దృఢంగా ఉంటుందో అప్పటి వరకు విషపు బ్యాక్టీరియా గురించి మనకి చింతే లేదు. తెలియదు ఏమైలో పడి ఉందో. ఎప్పుడైతే మన శక్తి క్షీణిస్తుందో అప్పుడు అవి మన గొంతుని నులిమేస్తాయి, రోగాలను కలిగిస్తాయి. ఆ విధంగానే మన చెడు ఆలోచనలు మరియు మంచి ఆలోచనలు, వీటితో కూడా ఇది కూడా ఒక రకమైన యుద్ధమే. ఒకవైపు పాండవులు, మరోవైపు కౌరవులు. మరి మంచి ఆలోచనలు గట్టిగా అయినట్లయితే చెడు ఆలోచనలు అణిగి ఉంటాయి, కుంచుకుపోతాయి, నశించిపోతాయి. ఒకవేళ మంచి ఆలోచనలు సత్సంగంలో దొరక్కపోతే చెడు ఆలోచనలు ఊపందుకుంటాయి. కొంచెం ఇలా చేయాలి, కొంచెం అలా చేయాలి, అలా చేస్తూ చేస్తూ చెడు ఆలోచనల వంతు ప్రకటితం అవుతుంది. అలాగే సుఖం యొక్క సాధనాల్లో కూడా మనిషి వెనక ముందుగా దుఃఖం అనే గోతిలో పడిపోతాడు. మరి మంచి ఆలోచనలు దృఢమైతే దుఃఖం అనే గోతిలో పడున్న మనిషి కూడా వెనక ముందుగా సుఖం అనే శిఖరాన్ని పొందగలడు. అందుకే అంటారు, 100 పనులు వదిలిపెట్టి భోజనం చెయ్యి, 1000 పనులు వదిలిపెట్టి స్నానం చెయ్యి, 1,00,000 పనులు వదిలిపెట్టి దానధర్మాలు చెయ్యి, కానీ కోట్లాది పనులు వదిలిపెట్టి హరి యొక్క జ్ఞానం మరియు హరి యొక్క ధ్యానం చేసేయి. దానిలోనే మీ యొక్క శ్రేయస్సు ఉంది. భగవంతుడు అంటాడు, నువ్వు పని చేస్తూ చేస్తూ ఎలా నన్ను పొందగలవు? ఇంకా నారదుడు అంటాడు ధర్మరాజుతోటి, ఓ రాజా, గృహస్థ జీవితంలో పరమాత్మ ప్రాప్తి యొక్క ఉపాయం ఏది అంటే, గృహస్థుడు ఎలా చెయ్యాలి అంటే తన సమయంలోని 10వ వంతుని పరమాత్ముని చింతన ధ్యానంలో పెట్టాలి. తన సంపాదనలోని 10వ వంతు పరమాత్మ ప్రీతి కొరకు మంచి పనులలో పెట్టాలి. ఇంకా గృహస్థుడు ఏం చెయ్యాలంటే అప్పుడప్పుడు సంవత్సరంలో 1-2 నెలలు విరక్తుడైన పరమాత్మను పొందిన మహాపురుషుల చరణాలలో నిర్మల బాలుని వలె ఉండాలి. నేను గొప్ప సేఠుని, నేను గొప్ప నేతని, నేను గొప్ప ఆఫీసర్ని, ఈ గొప్పతనాలని పక్కన వదిలిపెట్టి నిర్మల హృదయంతో మహాపురుషుల సాంగత్యం చెయ్యాలి. అప్పుడు అతడి చిత్తంలో ఏదైతే దాగి ఉందో ఆ నిర్మల సుఖం, నిర్మల ఆనందం, నిర్మల మాధుర్యం అవి ప్రకటితమవుతాయి. ఒకవేళ అతని వద్ద ధనం, వైభవం ఉంటే అప్పుడు తన ధనం, తెలివి ఇంకా వైభవంతో పేద సాధలకు సేవ చేయాలి. అది అవుతుంది దయ. ఇంకా శ్రేష్ఠ పురుషుల సేవలో ఏ ధనం పెట్టబడుతుందో దాన్నంటారు దానం. దానం మరియు ధర్మం చెయ్యాలి. దయా ధర్మం చెయ్యాలి. దయా దానం ధర్మం చెయ్యాలి. కానీ దయా దానం ధర్మం యొక్క ఫలితం, ఒకవేళ అతడు స్వర్గం కోరుకుంటే అప్పుడు అతడికి స్వర్గం లభిస్తుంది, కీర్తి కోరుకుంటే కీర్తి లభిస్తుంది. కానీ ఇవి చిన్న వస్తువులు. వాటి ఫలితంగా పరమాత్ముని యొక్క భక్తిని కోరుకుంటే అతని హృదయంలో పరమాత్మ ప్రత్యక్షం అవుతాడు రేపో మాపో.